హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యాలతోని నిండు నీరేళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తున్నాను. దానికి శనగపప్పు కొంచెం తీసుకున్నాను, వేపుడు శనగపప్పు, చింతపండు గుజ్జు తీసి ఇలా పెట్టుకున్నాను, అరటిపండు కట్ చేసి పెట్టా, మామిడికాయ కట్ చేసి పెట్టా, యాపిల్ లాస్ట్లో వేస్తాను. మనం ఎన్ని ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి, ఏమవదు. అలాగే యాప్ పువ్వు, కొంచెం సాల్టు, కారం, కొంచెం శనగపప్పు కూడా కొంచెం ఇలా మిక్సీ పట్టి వేసుకుంటే చిక్కదనం వస్తుంది అన్నమాట. ముందుగా ఇందులోకి చింతపండు పోసేస్తున్నాను. నెక్స్ట్ మామిడికాయ, మిరియాల పొడి డబ్బా ఉంది అక్కడ. మిరియాల పొడిని కూడా కొంచెం వేసుకోవాలండి. శనగపప్పు, అరటికాయ, నెక్స్ట్ ఉప్పు, సాల్ట్ కొంచెం, కారం కొంచెం, అలాగే శనగపప్పు ఒక రౌండ్ తిప్పుకున్నాను అనమాట. కొంచెం మిరియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మిరియాల పొడి సరిపోతుంది. కొంచెం వాటర్ పోస్తాను. ముఖ్యమైనది మర్చిపోయానండి, బెల్లం వేసుకోవాలి. బెల్లం తీసుకొస్తున్నా. బెల్లం అండి, ఇందాన్ని మర్చిపోయాను అనమాట. యాప్ పోత అనేది లాస్ట్లో వేసుకోవాలి. బెల్లం కరగాలి, కరుగుతుంది బెల్లం, అందుకనే తిప్పుతున్నాను అనమాట. ఇప్పుడు లాస్ట్లో యాప్ వేసుకోవాలి. చాలా బాగుందంటండి, మా ఆయన గారు చెప్పారు. ఇంక అంతా మా ముగ్గురు పిల్లలకి కొంచెం అయాన్స్కి ఒక స్పూన్ తినిపిస్తాను. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. అలాగే నా వీడియోస్ అన్ని చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేయండి.